వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ. నేను మీ సత్య. టుడేస్ బులెటిన్. కరీంనగర్లో శాతవాహన యూనివర్సిటీ సమీపంలో విద్యానగర్ నివాసి పద్మ వినోద్ దంపతులకు కుమారుడు హరినందన్ 18 నెలలు మరో బాలుడితో ఆడుకుంటున్న సమయంలో బాలుడిపై వీధి కుక్క దాడి చేసి హరినందన్ కు తీవ్ర గాయాలయ్యాయి. గత కొన్ని రోజుల నుండి వాటర్ సమస్యతో ఇబ్బందులు పడుతున్న బయ్యారం మండలం నామలపాడు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ను ఎమ్మెల్యే కోరం కనకయ్య తనిఖీ చేశారు. సమస్యల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల పట్ల సంబంధిత అధికారులు వెంటనే స్పందించి వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. వాటర్, ఫుడ్ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయరాదని ఉపాధ్యాయులకు సూచించారు. మీ సమస్యలకు త్వరలోనే పరిష్కారం చూపిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. గత 2 రోజుల నుండి కురిసిన వర్షాలకు జిల్లా వ్యాప్తంగా ఉన్న చెరువులు, చెక్ డ్యాంలు, వాగులు నిండి బయ్యారం పెద్ద చెరువు నుండి మత్తడి పోస్తోంది. గార్ల మండలంలోని మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో గార్ల మద్దివంచతో పాటు పలు గ్రామాలకు రాకపోకలు అంతరాయం ఏర్పడింది. మున్నేరు వాగు వద్దకు ఎవరూ రావద్దు అంటూ గార్ల పోలీసులు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. న్యాయవాదులపై పోలీసుల దాడులను నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టు ఎదుట న్యాయవాదులు విధులను బహిష్కరించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా న్యాయవాది మేకా సురేష్ రెడ్డి మాట్లాడుతూ జనగామ పోలీస్ స్టేషన్లో న్యాయవాద దంపతులపై పోలీస్ దాడిని తీవ్రంగా ఆక్షేపించారు. న్యాయవాదులపై భౌతిక దాడులకు పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిరిసిల్లలోని న్యాయవాదులపై పోలీసులు చేసిన దాడులను మరవక ముందే జనగామలో న్యాయవాదులపై పోలీసులు దాడులు చేయడం బాధాకరమన్నారు. దాడులకు పాల్పడిన పోలీసులపై ప్రభుత్వం ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇకపై న్యాయవాదులపై పోలీసులు దాడులు జరగకుండా ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలని ఆయన కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో న్యాయవాదులు సత్యనారాయణ, రవి, నరసింహంలు పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్ లో జరిగిన అన్యాయానికి మా బార్ అసోసియేషన్ 2 రోజులు బైకాట్ చేస్తున్నారు. ఇవాళ రేపు మా డిమాండ్స్ ఏంటంటే ఇమ్మీడియట్లీ సీఏ గారిని సస్పెండ్ చేయాలి, ప్లస్ మాకు అన్యాయం జరిగినందుకు వారిని శిక్షించాలనే ఉద్దేశంతో మా బార్ అసోసియేషన్ మొత్తం ఫెడరేషన్ ఇచ్చింది, 2 days ఇచ్చింది. దానికి మీ అందరూ సహకరిస్తున్నాం. జనగామలో మొన్న న్యాయవాద దంపతులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించి భౌతిక దాడులకు దిగిన సందర్భంగా ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్ తెలంగాణ వారిచ్చిన పిలుపు మేరకు మహబూబాబాద్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ఒక తీర్మానం చేసి పోలీసులు చేసిన దాడులను ఖండిస్తూ ఈరోజు రేపు కోర్టు విధులను బహిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా సామాన్య ప్రజానికానికి కూడా మేము తెలియజేసే విన్నపం ఏమిటంటే, ఫ్రెండ్లీ పోలీస్ పేరిట ప్రభుత్వాలు ప్రకటించినప్పటికీ పోలీసుల యొక్క దౌర్జన్యాలు, పోలీసుల యొక్క దురుస్తనం, పోలీస్ స్టేషన్లు తమ సామ్రాజ్యంగా భావిస్తూ పోలీసు వారు ప్రవర్తించే విధానాలు అనేక సందర్భాల్లో ప్రజల దృష్టికి తీసుకొచ్చినప్పటికీ ప్రభుత్వాలకు నిమ్మకు నీరెత్తినట్టుగా ఏమాత్రం చర్యలు లేకుండా, పోలీసుల మీద అదుపాజ్ఞలు లేకుండా వాళ్లకు విచ్చలవిడిగా విడిచిపెట్టడం జరుగుతున్న దానికి ఈ జనగామ సంఘటన ఒక తార్కాణం. మొన్నటికి మొన్ననే సిద్దిపేట లోపల కూడా ఒక న్యాయవాదిపై అన్యాయంగా భౌతిక దాడులు చేసినటువంటి పోలీసుల మీద చర్య తీసుకోవడం కోసం ఉద్యమించినప్పుడు అక్కడ ఏసీపీ గారు, డీసీపీ గారు బార్ అసోసియేషన్కి వచ్చి ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా చూసుకుంటామని చెప్పని మాట ఇచ్చి క్షమాపణలు చెప్పిన సందర్భం కూడా మనం గమనించాం. ఆ సంఘటన మర్చిపోక మునిపే మొన్నటికి మొన్న భార్యాభర్తలు ఇద్దరు, ఒక మహిళా న్యాయవాది బయట చెంగును బట్టి లాగినట్టుగా వీడియో క్లిప్పింగ్లో కూడా క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది. భౌతిక దాడి చేస్తూ ఒక హంతకుడిలో లేకపోతే ఒక దోపిడిదారును
లాక్కెళ్లినట్టుగా నలుగురు పోలీసులు అమాంతంగా పోలీస్ స్టేషన్లో అడ్వకేట్ అమృతరావు గారిని లాక్కెళ్లి లోపల కూర్చున్నపెట్టి పిడుగుతులు గుద్దినటువంటి పోలీసుల యొక్క చర్యల్ని మేము ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. ఒక న్యాయం కోసం తన క్లయింట్ తరపున పోలీస్ స్టేషన్కు పోయినటువంటి న్యాయవాదికే రక్షణ లేకుండా గౌరవ మర్యాద లేకుండా ప్రవర్తించే పోలీసులు సామాన్య ప్రజానికానికి ఏమాత్రం అవకాశం ఇస్తారనేటువంటి విషయాన్ని ఈ ప్రభుత్వాలు పరిశీలించాలా. ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం, ప్రభుత్వాలను కూడా మేము డిమాండ్ చేస్తున్నాం, వెంటనే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేటువంటిది అమల్లోకి తీసుకురావాలా. విధుల్లో ఉన్నటువంటి న్యాయవాదుల పైన శారీరక భౌతిక దాడులు పోలీసులు చేయకుండా నిరోధించాలా. తప్పు చేసిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి. కనీసం ఇంతవరకు కూడా పోలీసులు మరి ఆ వీడియో క్లిప్పింగ్ స్పష్టంగా కనబడుతున్నప్పటికీ ఎఫ్ఐఆర్ చేసి చేతులు దులుపుకున్నారు తప్ప బాధ్యులైనటువంటి పోలీసు అధికారులను సస్పెండ్ చేయకపోవడం అనేది తీవ్రంగా విచారిస్తున్నాం. మేము ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నాం. ఆ పోలీసు అధికారులను వెంటనే సస్పెండ్ చేసి సరి అయిన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రభుత్వాన్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. న్యాయవాదులకు రక్షణ కల్పించే విధంగా అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ని వెంటనే అమల్లోకి తేవాలని డిమాండ్ చేస్తూ ఈ మా కోర్టు విధుల బహిష్కరణకు సామాన్య ప్రజానికం కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రాత్రి వేళ ప్రభుత్వ ఆసుపత్రిలో డ్యూటీలో ఉన్న ఓ మహిళా నర్సుతో డ్యూటీలో ఉన్న వైద్యుడు గోపి అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. అసభ్యంగా ప్రవర్తించిన వైద్యుడు గోపిపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని బాధిత నర్సు జిల్లా ఉన్నతాధికారులకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మొత్తం మహబూబాబాద్ డిస్టిక్కే చెడ్డ పేరు. ఇక్కడ ఉన్న అధికారులకు మేము విన్నవించామో, ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో, ఎవరైతే ఆడవాళ్ళు ఉన్నారో వాళ్ళు డ్యూటీ చేస్తున్నప్పుడు డాక్టర్లు ఒక అన్నలాగా తండ్రిలాగా భావించి వాళ్ళను కోఆపరేట్ చేసి వాళ్ళను పని నేర్పించి వాళ్ళను తమ బిడ్డల్లాగా చూసుకోవాలి. కానీ వాళ్ళు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. ఆ మూర్ఖత్వం అనేది పనికిరాదు. అదొక చెడ్డ పేరు, వాళ్ళ వృత్తికి చెడ్డ పేరు, దేశానికి కూడా మాయని మచ్చలాగా అవుతుంది. మేము ఇప్పటికీ కూడా చెప్తున్నాము, మా మైనారిటీస్ నుంచి కూడా మహబూబాబాద్ పట్టణ ప్రజానికం వైపు నుంచి కూడా ఇలాంటి వైద్యులు ఎవరైనా ఉంటే వాళ్ళు వాళ్ళ తప్పును తెలుసుకొని వాళ్ళు మనిషిలాగా మారాలని కోరుకుంటున్నాం. దీనికి అధికారులు కూడా స్పందించి అలాంటి డాక్టర్లపైన కఠినమైన చర్య తీసుకొని మిగతా ఎవరి మీద ఇలాంటి పునరావృతం కావద్దని మేమందరికీ విన్నవిస్తున్నాము. డాక్టర్ గోపి అనే వైద్యులు మిస్బిహేవ్ చేస్తున్నట్టు గవర్నమెంట్ హాస్పిటల్లో అందరితోటి మా ముందడికి వచ్చింది. దానిపైన కఠినమైన చర్య తీసుకోవాలని సూపరింటెండెంట్ గారికి, ఆర్ఎంఓ గారికి, ప్రిన్సిపల్ గారికి అందరికీ మేము కోరాము, విన్నవించాము, లెటర్ ఇచ్చాము. ఈ లెటర్ ఎస్పీ గారికి, జిల్లా కలెక్టర్ గారికి ప్లస్ ఉన్నతాధికారులకు కూడా మేము పంపిస్తాము. ఏంటంటే ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకొక అమ్మాయికి ఎప్పుడు పునరావృతం కావద్దు. ఇలాంటి చర్యలు ఇంకొకరు ఏ డాక్టర్ కూడా ఎవరి మీద కూడా చేయొద్దు. అందరూ కూడా శాంతియుతంగా మంచిగా పనిచేయాల్సింది పోయి ఇలాంటి చెడ్డ బుద్ధి మనసులో పెట్టుకొని పనులకు వచ్చి ఆడపిల్లల్ని, ఆడవారిని హింసించొద్దు అని. డ్యూటీ డాక్టర్ మిస్బిహేవ్ చేసిండు అనేది స్టాఫ్ నర్స్ ద్వారా మాకు ఒక కంప్లైంట్ ఇప్పుడే రిసీవ్ అయింది. సో దాన్ని వెంటనే ఇమ్మీడియట్గా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ గారికి, ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి తెలియపరచడం జరిగింది. తర్వాత కలెక్టర్ గారికి కూడా వారు మీటింగ్లో ఉన్నారు, వారు సీసీ ద్వారా తెలియపరచడం జరిగింది. వారి అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాను. సో దీని మీద ఇమ్మీడియట్గా మేము సీనియర్ డాక్టర్లతోని మాకు ఒక కమిటీ ఉంటుంది, ఇలాంటి కంప్లైంట్స్ విచారించేటందుకు ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ లోపల మేము ఈ ఇష్యూను విచారించి జరిగిన విషయము, తర్వాత అది దానికి ఉన్న విట్నెస్లను వాళ్ళని విచారించి డీటెయిల్డ్ రిపోర్టు కలెక్టర్ గారికి, డిఎంఈ గారికి కూడా పంపడం జరుగుతుంది. సో లాస్ట్ గత 1-2 అవర్స్ నుండి కూడా నేను, మా ప్రిన్సిపాల్ గారు, మా సిఎస్ఆర్ఎంఓ గారు మేము వారితో మాట్లాడడం కూడా జరిగింది. మా డ్యూటీలో ఉన్న స్టాఫ్ నర్స్తోని డ్యూటీలో ఉన్న డాక్టర్ మిస్బిహేవ్ చేసిండని. సో మీకు కావాల్సిన ఆ డాక్టర్ పేరు, డ్యూటీలో ఉన్న జనరల్ మెడిసిన్ డాక్టర్ అండి, డాక్టర్ గోపి అని వారు చెప్పారు. మల్లాపూర్ మండల కేంద్రంలోని గవర్నమెంట్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్గా వచ్చిన బండి సత్యనారాయణ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన బీజేపీ శ్రేణులు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సత్యనారాయణ గారిని సాల్వాతో సన్మానించి మిఠాయిలు తినిపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు గోపిడి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి ఎర్ర లక్ష్మి,
మల్లాపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు రాజ్ కుమార్, బండిస్వామి, అలాగే ఎగ్యారపు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. నా యొక్క పేరు బండి సత్యనారాయణ. శరణం నుంచి వచ్చాను. నా వంతుగా ఈ కళాశాలకు సంబంధించిన ఏ పని అయినా సరే మీ యొక్క ఊరి యొక్క పెద్దల సహకారంతో నేను కళాశాలకు కొత్తగా బండి సత్యనారాయణ గారు ప్రిన్సిపల్గా రావడం జరిగింది. వాళ్ళని స్వాగతిస్తూ ఈ కళాశాలకు సంబంధించి పిల్లలు అభివృద్ధి చెందాలని వారికి పూర్తిగా సహకరిస్తానని, కళాశాల అభివృద్ధి విషయంలో పూర్తిగా మా వంతు సహకారం ఉంటుందని చెప్పేసి కోరుకుంటున్నాను. స్వాగతం చెప్తూ ఇక్కడ గ్రామీణ ప్రాంతాలలో విద్య తక్కువ కాబట్టి ఇక్కడ మన సొసైటీ సహకారంతో మండల కేంద్రంలో జూనియర్ కళాశాల ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మీరు మంచి బాలికలకు ఉన్నత విద్యను అందించి ఇక్కడ స్ట్రెంత్ బాగుంది కాబట్టి ఉన్నత విద్యను అందించి మంచి పిల్లల్ని మంచి విద్యా సంస్థలో రూపుదిద్దగలరని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ News 9 TV.